కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారముగా చేయువాడే ప్రవేశించును. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు నాయనా. ఈ దినం మీరు మాకు అనుగ్రహించిన లేఖనాన్ని బట్టి నీకు వందనాలు. ఈ చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు నాయన. మీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిం పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడంట. క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏంటి? పరలోక రాజ్యంలో మనం ప్రవేశించడం. కానీ ఈనాడు క్రైస్తవంలో ఉన్న విశ్వాసుల యొక్క నిరీక్షణ ఏంటి? వారు పరలోక రాజ్యం సంగతి అక్కడ పెట్టి మన ప్రార్థనకు వచ్చి మన ప్రార్థన చేస్తే మన కార్యాలు జరగాలి, అది మన విశ్వాసం. కానీ క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏంటి? క్రైస్తవుని యొక్క ఉద్దేశం ఏంటి? వారి విశ్వాస జీవితానికి ఉన్న పరలోక రాజ్య ప్రవేశం. అయితే లేఖనం అంటుంది కదా, ప్రభువా ప్రభువాను నన్ను పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడట. మరి ఎవరు ప్రవేశిస్తారు? ఈ దినం మనం తెలుసుకోవాల్సిన విషయం అది. ఈ దినం పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు? ఇక్కడ వాక్యం అంటా ఉంది, ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉన్నారు. గట్టి గట్టిగా ప్రార్థనలు చేస్తాం, కన్నీటితో ప్రార్థన చేస్తాం. ఉద్దేశాల ప్రకారంగా మనం ఏమేమి కోరికలు ఉన్నాయో అన్ని గట్టిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉంటాం. లేఖనం అంటా ఉంది కదా, ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ఈ దినం మనం నేర్చుకోవలసిన విషయాలు అయ్యాయి. ఒక 10 విషయాలు మీకు చెప్తాను. పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారో నిన్ను నీవు బేరీ చేసుకోవాలి. నేను పరలోక రాజ్య ప్రవేశానికి అర్హుడనా కాదా అనే ఈ వాక్యం అయిపోయేలోపు నువ్వు పరీక్షించుకోవాలి. మొదటిగా మనం చూసినట్లయితే ఆయన తన శిష్యులను చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయము 20వ వచనాన్ని చూస్తే, అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా నేను బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది అన్నాడు. హల్లెలూయా. ఎవరిదట? బీదలదా? ఉన్నవారిదా? మనం కోరుకునేదేంటి? ఎవడైనా నేను బీదగా ఉండాలని కోరుకుంటాడా? చెప్పండి చెప్పండి. నేను బీదలుగా ఉండాలి అని ఎవరైనా కోరుకుంటారా? మనం దేవుని సన్నిధికి రాగానే మన ఇరుకులు ఇబ్బందులు మనకున్న పరిస్థితులన్నిటిని చెప్పి వాటిని మనకి సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. దేవుని వాక్యం అంటా ఉంది కదా, తన శిష్యుల వైపు చూసి అంటున్నాడు, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము ఎవరిదట? బీదలది. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో దూరటం మేలంటాడు. ధనవంతుడు దేవుని రాజ్యానికి వెళ్ళడా? ధనవంతులై ఉన్న వారందరూ దేవుని రాజ్యంలోనికి వెళ్ళరా? ఎందుకు వెళ్ళరు? దేవుని వాక్యమేమో వాడు వెళ్ళరు అని అంటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనవంతుడు
అహంకారాన్ని ప్రదర్శిస్తాడు. ధనవంతుడు గర్వాన్ని ప్రసాదిస్తాడు. ధనవంతుడు ఇంకా ధనాన్ని సంపాదించుకోవాలని చూస్తాడు, కానీ పరలోక రాజ్యం వైపు వెళ్ళడు. ఒక ఆయన పరిగెట్టుకొని వచ్చాడు. యేసు ప్రభు వారు ఒక మార్గం గుండా వెళతా ఉన్నాడు. పరిగెట్టుకొని వచ్చి ఆ వీధిలో ఆ మార్గంలో మోకాళ్ళేసి యేసు ప్రభు వారికి చూసాయా, నేను నిత్య జీవానికి వెళ్ళాలి, పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి, నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. ఆయన అన్నాడు, నీకు తెలుసు కదా ధర్మశాస్త్రం, నీ తండ్రిని తల్లిదండ్రులను ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, ఇతరుల దేన్ని ఆశించబాక అన్నీ చెప్పుకొచ్చాడు. ఆయన ఏమన్నాడు అని అంటే, నేను ఇవన్నీ నా చిన్నప్పటి నుంచే చేస్తున్నా, ఇంకా నాకు అడ్డేంటి అని అన్నాడు. ఈయన ఎప్పటి నుంచి చేస్తున్నాడట? చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నాడు. కానీ పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి నాకు అర్హత కావాలని అడిగాడు. ఆయన అన్నాడు కదా, ఒక మాట చెప్పాడు, నేను అన్ని చేస్తున్నావు బాగానే ఉంది, కానీ నీలో ఒకటి కొదువుగా ఉంది, ఏమిటయ్యా అది అని అన్నాడు. వెంటనే యేసయ్య అన్నాడు, నీకు కలిగిన ధనాన్ని అంతటిని అమ్మేసి పేదలకిచ్చి నీవు నన్ను వెంబడించు అన్నాడు. అతడు నిగ్గుల ధనవంతుడు గనక ఆయన ఏం చేశాడు తెలుసా? ఇంతకాలం నుంచి నేను సంపాదించుకొని కష్టపడి పెట్టిన ధనానికి ఇచ్చి ఈయన వెంబడించాలా అనుకొని వ్యసన పడుతూ తిరిగి వెళ్ళానని దేవుని వాక్యం ఉంది. అప్పుడు ఆయన చూసి అన్నాడు కదా, అతను చూసి అక్కడ ఉన్న జనాన్ని వైపు తిరిగి చూసి, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో తిరగటం మేలు అన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనం మీద ఆశ ఉంది, పరలోక రాజ్యం మీద ఆశ ఉంది. ఇంకా నాకేంటి కొదువు అన్నాడు. నీలో ఒకటి కొదువుగా ఉంది అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఇహలోకపరమైన ఆశల వైపు కాదు, పరలోక రాజ్యం వైపు చూడు. దేవుని వాక్యం అంటా ఉంది కదా, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యం వెళ్ళడు. మరి ఎవరు వెళ్తారు? మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మారు మనసు పొందినవాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా చెప్పుచున్నాను. 5వ వచనం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకడు క్రొత్తగా జన్మించాలి. జన్మించటమే కాదు, అతడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. అప్పుడే దేవుని రాజ్యంలో ప్రవేశం. వచ్చి అడుగుతున్న వ్యక్తి ఏమో ఒక ధర్మశాస్త్రోపదేశం నికోదేము అనే ఆయన వచ్చి యేసు ప్రభువుని అడుగుతున్నాడు. ఆయన అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించాలి అన్నాడు. ఈయనేమంటున్నాడంటే, మళ్ళీ తల్లి గర్భంలోంచి మేము ఎలా జన్మిస్తాం అని యేసయ్యని అడిగాడు. యేసయ్య సమాధానం చెప్తున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి, వాడే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా నీవు నీటి మూలముగా జన్మించి ఉండొచ్చు, కానీ ఆత్మను పొందుకొని ఉన్నావా? ఆత్మ మూలముగా జన్మించి ఉన్నావా? ఆత్మను అనుసరించి నడుస్తూ ఉన్నావా? ఆత్మ నీలో నివాసం చేస్తూ ఉందా? ఆత్మ నడిపింపులో నీవు ఉన్నావా లేదా చూసుకోవాలి. జీవనదిని నా హృదయంలో ప్రవేశింపజేయమని ఇప్పుడే పాడుకున్నాం. ఆ ఆత్మ నడిపింపులో ఉండాలి మనం. వారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. హల్లెలూయా. రెండవది చూడండి, రెండవది మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. అబ్బాయి, మారు మనసు పొందాం, నీటి మూలముగా ఆత్మ మూలముగా బాప్తిసం తీసుకున్నావు, కానీ నీవు ఎలా ఉండాలట?
బిడ్డల వంటి వారై, చంటి బిడ్డల వంటి వారై ఉండాలి. వారిలో ఏ కల్మషం ఉండదు, వారిలో ఏ ఈర్ష్య ద్వేషాలు ఉండదు, వారిలో ఏ పగ కాక్షణ్యాలు ఉండవు. వారిలాగా మీరుండండి అని అంటున్నాడు. ఎవరు ఉంటున్నారు చెప్పండి? మనలో అంతా ఈర్ష్య ద్వేషమే, మనలో అంతా కుతంత్రమైన కుటిలమైన లోకములో లేని రాజకీయాలన్నీ వీటిలోనే జరుగుతూ ఉంటాయి. దేవుని వాక్యం అంటుంది, నువ్వు పరలోక రాజ్యానికి ప్రవేశించాలంటే చంటి బిడ్డలాగా నువ్వు ఉండాలి. వారిదే దేవుని రాజ్యం. ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించవలసిన సమయం ఇది. దేవుని రాకడ సమీపిస్తూ ఉంది. ఏదో మారు మనసు పొందాం, బాప్తీసం తీసుకున్నాం, ఆత్మను పొందుకున్నాం అని చెప్పుకుంటూ నడుస్తున్నావే కానీ దేవుని యొక్క ఆత్మ నడిపింపులో నువ్వు లేవు. నీవు చంటి బిడ్డలను పోలే నిష్కల్మషులై వారు ఏ రీతిగా ఉంటున్నారో అలాగే నీవు ఉంటలా. నీలో అంత కుట్ర కుతంతాలు ఈర్ష్య ద్వేషాలు పెట్టుకొని నీ ఉంటే పరలోక రాజ్యంలోనికి ఎలాగెళ్తావు? వెళ్ళవు. దేవుని వాక్యమే చెబుతా ఉంది. 3వ చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దరిద్రులకు, దేవుని ప్రేమించేవారు దేవుని యొక్క రాజ్యములో ప్రవేశిస్తారు. విశ్వాసము ద్వారా భాగ్యవంతులుగా చేస్తాడు. ఇహలోకంగా నీవు దారిద్ర్యాన్ని అనుభవించవచ్చు, ఏమీ లేనివారుగా నీవు ఉండొచ్చు, కానీ నీ విశ్వాసం ద్వారా నువ్వు భాగ్యవంతురాలువని తెలుసుకోవాలి. ఇహలోకపరమైన ఆశలు మనకు ఉండకూడదు. దేవుని వాక్యం అంటుంది, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులు. హల్లెలూయా. ఇహలోకపరమైన వారసత్వం కాదది, పరలోకపరమైన వారసత్వం నీకు కావాలి అని అంటే దేవుణ్ణి ప్రేమించాలి. ఎలాగునా? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాగనుంటున్నావా? మారు మనసు పొందాం, నీటి మూలముగా ఆత్మ మూలముగా బాప్తిసం పొందాం. చిన్న బిడ్డల వంటి వారి వలె ఉండాలి. దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. దేవుని చేత ఆశీర్వాదం పొందిన వారుగా ఉండాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. 25వ అధ్యాయం 34వ వచనం మత్తయి సువార్త. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీర్పు దినాన మనం నిలబడి ఉంటాం. మేకలను గొర్రెలను వేరుపరుస్తాడు దేవుడు. కుడివైపున ఉన్న వారిని చూసి ఆయన అంటున్నాడు కదా, అయ్యా నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యములోనికి మీరు ప్రవేశించండి. నీవు కుడివైపునుంటావో ఎడవైపునుంటావో, దేవుని ఆశీర్వాదం పొందిన వాడిగా ఉంటావో, నరకాన్ని అనుభవిస్తూ శాపాన్ని అనుభవిస్తూ ఉండేవాడిగా నీవుంటావో ఉన్నావో, ఈ దినము నిన్ను నీవు పరీక్షించుకోవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఎన్ని చెప్పాను? మారు మనసు పొందాలి, చిన్న బిడ్డల వంటి వారై ఉండాలి, దేవుని ప్రేమించాలి, దేవుని ఆశీర్వాదం పొంది ఉండాలి, ఆశయందు నమ్మిక ఉంచకూడదు. మార్కు సువార్త 10వ అధ్యాయము 24వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 24వ వచనం. ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. ఇప్పుడు హల్లెలూయా చెప్పడే. హల్లెలూయా. ఆస్తి యందు
దేని యందు నమ్మిక ఉంచకూడదట? తమ ఆస్తి యందు నమ్మిక ఇంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభము. ఒకవేళ ఆస్తి యందు నమ్మిక ఉంచితే దేవుని రాజ్యానికి వారసులు కావు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 తిమోతి పత్రిక 6:10 చెప్తాడు, చదవద్దు చెప్తున్నా. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని దేవుని వాక్యం అంటా ఉంది. ధనాపేక్ష విశ్వాసికి ఉండటానికి వీల్లేదు. పరలోక రాజ్యంలో నీవు ప్రవేశించవన్న సంగతి నువ్వు తెలుసుకొని ఆ ధనాపేక్షను వీడి దేవుని వైపు తిరుగు. ఆస్తి యందు నమ్మిక ఉంచొద్దు. అలాగనే చూడండి, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. మత్తయి సువార్త 5:10. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. నీతి నిమిత్తము నీవు దేవుని నమ్ముకున్న తర్వాత నీతిని అనుసరించి నడవాలి. నీతి నిమిత్తము హింసింపబడితే నీకు పరలోక రాజ్యం ఉందని దేవుని వాక్యం అంటా ఉంది. లేదు, నేను నీతి నాకు అవసరం లేదు, లోకానుసారంగా నేను జీవిస్తాను అంటే పరలోక రాజ్యం లేదు నీకు. ఆ సంగతిని గుర్తు చేసుకొని పరలోక రాజ్య ప్రవేశం నీకు ఎలా దొరుకుతుందో ఈ ఉదయకాల సమయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా నువ్వు ఉంటేనే పరలోకం వెళతావు. నువ్వెంత పెద్ద పెద్ద బైబిల్ తెచ్చినా, ఎంత తలారా స్నానంగా చేసి, ఎంత తెల్లని వస్త్రాలు ధరించుకొని పరిశుద్ధురాలిగా పరిశుద్ధుడిగా నువ్వు వచ్చినా పరలోక రాజ్యం లేదు. దేవుని వాక్యానుసారంగా జీవిస్తేనే, దేవుడు నీకేం చెప్పాడో అది చేస్తేనే పరలోక రాజ్య ప్రవేశం. నీతి నిమిత్తం నువ్వు హింసింపబడితే ధన్యురాలివే, పరలోక రాజ్యంలో నువ్వు ఉంటావన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెండ్లి విందులోనికి పోయిరి. హల్లెలూయా. సిద్ధపడిన వారే పరలోక రాజ్యంలో. 10 మంది వెళ్ళారు, కానీ 5గురే సిద్ధపడ్డారు. 5గురే ప్రవేశించారు. 5గురు విడవబడ్డారు, బయట ఉండిపోయారు. తలుపు కొడుతున్నారు, తీయటానికి లేదు. సిద్ధపడి ఉంటున్నావా? ఆత్మను కలిగి ఉంటేనే, సిద్ధపడి ఉంటేనే, ప్రభు రాకడలో నువ్వు రెడీగా ఉంటేనే, సిద్ధపడి ఉంటేనే దేవుని రాజ్యంలో ప్రవేశం, లేకపోతే లేదు. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనం. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. హల్లెలూయా. అయ్యా, నా జీవితకాలం అంతా యేసయ్యని నమ్ముకుంటాను, నేను సచ్చేదాకా దేవుణ్ణి విడవని ఎడబాయనని చెప్పి నువ్వు తీర్మానం తీసుకొని బాప్తిసంలో నువ్వు దేవునితో ప్రమాణం చేసి తిరిగి మళ్ళీ నువ్వు వెనక తట్టు తిరిగి చూస్తే నీకు పరలోక రాజ్య ప్రవేశము లేదు అన్న సంగతి ఈ ఉదయకాల సమయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తర్వాత చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 12వ వచనం. స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివి అని అడుగగా వాడు మౌని అయి ఉండెను. పెండ్లి వస్త్రం ఉండాలి అంటే తెల్లని వస్త్రాలు ఉండాలి. నీ పాప జీవితంలో ఉన్న మురికి వస్త్రాలను యేసు రక్తంలో ఉదుకొని తెల్లనివి చేసుకొని విందులోనికి ప్రవేశించాలి. లేదంటే నీకు పరలోక రాజ్య ప్రవేశం లేదు. దేవుని వాక్యం అంటా ఉంది, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో, గొర్రె పిల్ల రక్తంతో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకోవాలని. హల్లెలూయా. దేవుని వాక్యం అంటా ఉంది, నువ్వు విందులో కూర్చున్నప్పుడు దేవుడు చూసి అంటాడు, నీ మురికి వస్త్రాలు అయ్యా, ఏది పెండ్లి వస్త్రం లేక నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావు, వీడిని తీసుకెళ్ళి
నరకంలో పడేయండి అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే యేసు రక్తంలో నీ మురికిని వదిలిపెట్టుకొని, నీ నీతి క్రియలు మురికి గుడ్డల వలె ఉంటే వాటిని యేసు రక్తంలో ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొని పెండ్లి విందులో పాల్గొనాలి. లేదంటే తీసి బయట పడవేయబడతావు. చివరిగా చూడండి, 5వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. నీ దీనత్వం ఆత్మ విషయంలో ఉండాలి. పరలోక రాజ్యంలోనికి నువ్వు వెళ్ళాలంటే ఎన్నో విషయాలు చెప్పాను, ఇప్పుడు 10 చెప్పాను. 1, మారు మనసు పొందాలి. 2, చిన్న బిడ్డల వలె ఉండాలి. 3, దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. 4, దేవుని చేత ఆశీర్వదించబడేవారు కుడివైపున ఉండాలి. అలాగే ఆశయంది నమ్మికించని వారు ఉంచకూడదు. నీతి నిమిత్తం హింసింపబడాలి. సిద్ధలలో నూనె సిద్ధపరచుకొని ఉండాలి. వెనుక తట్టు తిరిగి ఉండకూడదు. అలాగనే పెండ్లి వస్త్రము ధరించుకొని వారు ఉండాలి. చివరిగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది. దేవుని వాక్యము పరలోక రాజ్యానికి వెళ్ళటానికి నీ విశ్వాస జీవితం. అందుకొరకే నువ్వు మారావు. 10 విషయాలు నువ్వు గుర్తుపెట్టుకో. లేదంటే పరలోక రాజ్యానికి ఖచ్చితంగా వెళ్ళాం, అది మాత్రం ఖచ్చితం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడిన మాటలను జ్ఞప్తికి తెచ్చుకొని వాటిని అనుసరించి నడుస్తూ పరలోక రాజ్యంలో మనము ప్రవేశించుదుముగాక. అందరూ తల్ల వంచండి.